వెల్కమ్ టు అన్‌ఫిల్టర్డ్ టెక్ అండ్ కెరియర్. ఈరోజు మనం 2 రిమోట్ జాబ్ ఆపర్చునిటీస్ చూద్దాం. కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే మీరు ఆఫీస్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ సాలరీస్ కూడా ఈ రేంజ్ ఎలా ఉంటుందంటే 60,000-70,000 పర్ మంత్ సాలరీ వరకు ఉన్నాయి. నేను ఇప్పుడు షేర్ చేసుకోబోయే జాబ్స్. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వీటిలో ఒకదానికైతే గ్రాడ్యుయేషన్ కూడా అవసరం లేదు. 12థ్ పాస్ ఉంటే సరిపోతుంది. ఈ ఆపర్చునిటీస్ ఏంటో వన్ బై వన్ డీటెయిల్డ్‌గా అయితే చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెష్ ప్రిన్స్ అసోసియేట్స్‌ని హైర్ చేసుకుంటుంది. మనం మోర్ డీటెయిల్స్ చూస్తే ఫ్రెష్ ప్రిన్స్ అనే కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్స్ కోసం చూస్తుంది. ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసున్నా వాళ్ళకి పర్లేదు. కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ సిటీసీ అప్ టు 8 ఎల్‌పిఏ. మీకు ఇన్ హ్యాండే 70,000 వరకు కూడా వస్తుంది. 60,000-70,000 రేంజ్‌లో. అండ్ ఫ్రెష్ ప్రింట్స్ ఏం చేస్తుందంటే ఇది ఒక అపారల్ ప్రింటింగ్ కంపెనీ. అంటే కస్టమ్ మేడ్ డిజైన్స్ ఉండే టీ షర్ట్స్ అలాంటివి చూస్తాం కదా! సో, అలాంటి వాటికి ఫ్రెష్ ప్రింట్స్ అనేది హెల్ప్ చేస్తుంది. వీటికి ఈ ఇండస్ట్రీ అనేది బాగా గ్రో అవుతుంది ఈ మధ్య. ఎందుకంటే క్రియేటర్ ఎకానమీ సైడ్ కానివ్వచ్చు ఆర్ మోడర్న్ అపారల్ బిజినెసెస్ కానివ్వచ్చు అన్నీ కూడా ఫ్రెష్ ప్రింట్స్‌ని యూజ్ చేస్తాయి. వాళ్ళు కస్టమైజ్డ్ అపారల్స్ క్రియేట్ చేయడానికి. ఇంకా జాబ్ ఇదేంటంటే ఇది మనం చూసినట్టయితే బిజినెస్ డెవలప్మెంట్ రోల్. కాబట్టి మీకు కొంత కాదు నిజం చెప్పాలంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. మీకు ఆల్రెడీ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉంటే బెటర్. ఇది జాబ్‌లోనే కాదు నార్మల్‌గా అయినా కూడా అంటే కొంత సేల్స్ ఎక్స్‌పీరియన్స్ అలాగే ఏదైనా ఇంటర్న్‌షిప్ చేసినా ఇంకా బెటరు. లేదైనా కూడా పర్లేదు. ఎందుకంటే అది ఓన్లీ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్. అండ్ మీకు ఎంబీఏ ఆర్ బీబీఏ చేసుంటే మీకు ఇంకా బోనస్. బట్ అవ్వకపోయినా సిమిలర్ గ్రాడ్యుయేషన్ ఏదైనా ఉన్నా కూడా బీటెక్ ఆర్ ఎనీ అదర్ డిగ్రీ బ్రాంచెస్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఐటీ సైడ్ ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఐటీ సేల్స్ సైడ్ అలాగా మీరు ఇంకా అంటే మంచి ఆపర్చునిటీ అయితే ఉంటుంది మీకు. అంటే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయి. సో, మీకు సేల్స్‌లో గాని కొంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా అది ఎలాంటి సేల్స్ అయినా కానివ్వచ్చు. మేబీ ఈవెన్ మీ కాలేజ్ అప్పుడు మీరు ఏదైనా ఈవెంట్‌కి అంటే కొంచెం ఏమైనా ప్రమోషన్స్ అలా చేసుండొచ్చు కదా! అలా ఏదో ఒక ప్రమోషన్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కదా! ప్రమోట్ చేసినట్టు ఏదైనా ఈవెంట్‌ని కానీ అలాగా. సో, ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు మీరు ఇంటర్వ్యూస్‌లో ఎక్స్‌పీరియన్సెస్‌గా చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళు హైర్ చేస్తుంది ఫ్రెషర్స్‌నే. బట్ అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు వెళ్ళడానికి ఇంకా ఈజీగా అవుతుంది. మీకు కానీ సీఆర్ఎం సాఫ్ట్‌వేర్స్ అలా ఏమైనా తెలిసినా బెటర్. ఈవెన్ ఈ వర్డ్‌ప్రెస్ లాంటి సీఎంఎస్ తెలిసినా ఏమైనా సేల్స్ ఫోర్స్ లాంటివి టచ్ ఉన్నా కూడా మీకైతే బెటరు. సో, ఇది అయితే మన డీటెయిల్స్. ఫ్రెష్ ప్రిన్స్ అనేది బాగా గ్రో అవుతున్న కంపెనీ కాబట్టి అక్కడ వర్క్ చేస్తే మీకు ఫ్యూచర్ కూడా బానే ఉంటుంది. స్కోప్ కూడా. తర్వాత మంచి కంపెనీస్‌కి కూడా మీరు షిఫ్ట్ అవ్వచ్చు. మనం నెక్స్ట్ ఆపర్చునిటీ చూస్తే నెక్స్ట్ వేవ్ అసోసియేట్స్‌ని హైర్ చేసుకుంటుంది. వీళ్ళు కూడా సేమ్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్‌ని హైర్ చేసుకుంటుంది నెక్స్ట్ వేవ్. ఎలాంటి గ్రాడ్యుయేషన్ ఉన్నా పర్లేదు. అండ్ దీనికి 12థ్ పాస్ కూడా ఎలిజిబుల్. లొకేషన్ కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్. సీటీసీ 6 ఎల్‌పిఏ ఉంటుంది. దాంతో పాటు మీకు టార్గెట్స్ బేస్ చేసుకొని ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వేవ్ అనేది మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఇది మన తెలుగు వాళ్ళ నుంచే వచ్చిన బ్రాండ్ ఇది. ఎడ్‌టెక్ స్టార్టప్ ఇది. మెయిన్‌గా కోర్సెస్ కానీ డిఫరెంట్ కస్టమ్ మేడ్ ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్స్ కానీ అలాంటివైతే ఉంటాయి వాళ్ళ దగ్గర. దీనికి అసలు ఏం చేయాలంటే లెర్నర్స్‌తో మనం మేనేజ్ చేయడం కానివ్వచ్చు, న్యూ లెర్నర్స్‌ని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఆన్‌బోర్డ్ చేసుకోవడం కానివ్వచ్చు, కెరీర్ అడ్వైజు అలాంటివి ఇచ్చి మనం మోటివేట్ చేయడం కానివ్వచ్చు. అంటే స్టూడెంట్స్‌ని కోర్సెస్‌లో జాయిన్ చేసుకునేలాగా చేయడం, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించేలా చేయడమే మెయిన్‌గా ఇది ఉంటుంది. అంటే ఇది కూడా ఒక సేల్స్ టైప్ అనుకోవచ్చు మీరు. అంటే ఇప్పుడు ఎవరైనా మీకు కాంటాక్ట్స్ ఉంటే ఆ కాంటాక్ట్స్‌తో మీరు ఇంటరాక్ట్ అయ్యి కోర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఇలాంటివి ఉంటాయి ఎక్కువగా. ఇలా లీడ్స్ కూడా ఉంటాయి. ఎవరైనా ఫార్మ్స్ ఫిల్ చేసినా కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, వాళ్ళ రిక్వైర్మెంట్స్ తెలుసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. మనం క్వాలిఫికేషన్ చూసినా కూడా 12థ్ పాస్ ఉన్నా ఎలిజిబులే. మీకు కమ్యూనికేషన్ స్కిల్ బాగా ఉంటే అండ్ ఏదైనా గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్లీష్ బాగా తెలిసుండాలి. దాంతో పాటు మీకు రీజనల్ లాంగ్వేజ్ ఉండాలి. మీకు హిందీ వచ్చుంటే ఓకే. మీకు నార్త్ ఇండియాలో బేస్ ఉంటుంది. ఆర్ తెలుగు అలాంటి లాంగ్వేజ్ వచ్చినా కూడా మీకు హైదరాబాద్ ఆర్ ఏపీ, తెలంగాణ సైడ్ మీరు వర్క్ చేయొచ్చు. సో, ఇలాగా మీకు రీజనల్ లాంగ్వేజ్ కూడా వచ్చుండాలి ఇంగ్లీష్‌తో పాటు. ఇంకా సేల్స్ గురించి కాబట్టి మీకు కొంత హైలీ మోటివేటెడ్ ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే మైండ్ సెట్ ఉంటే మీకు ఈ జాబ్ అయితే సెట్ అవుతుంది. సో, ఈ 2 జాబ్ ఆపర్చునిటీస్ అయితే కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలానే ఇమ్మీడియేట్ హైరింగ్. కాబట్టి యూజ్ చేసుకొని మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే అప్లై చేసుకోవచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అలానే ఇంకా చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండ్ ఆఫ్ క్యాంపస్ జాబ్స్ అయితే మనం మన ఛానెల్‌లో పోస్ట్ చేస్తున్నాం. మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడొచ్చు. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కానివ్వచ్చు, కెరీర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వచ్చు ఏదైనా కూడా. ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఇలాంటి వీడియోస్ ఏమన్నా కూడా మన దానిలో జాబ్స్ చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళతో అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా యుటిలైజ్ చేసుకుంటారు ఎవరో ఒకరైనా కూడా. థాంక్ యూ ఫర్ వాచింగ్.